వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. తెలంగాణ రాజకీయ చదరంగంలో బీజేపీ పరిస్థితి ఏంటి? రేసులో వెనుకబడ్డ కమలం పార్టీ హంగ్ పైనే ఆశలు పెట్టుకుందా? ఇప్పటికే హంగ్ వస్తే రాబోయేది భారతీయ జనతా పార్టీ సర్కారే అంటున్న కమల్నాథుల ధీమా వెనుక రీజన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ను టార్గెట్ చేసి అనుకున్నది సాధించాలని అనుకుంటున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగేసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఒకే విడతలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయి. సో తెలంగాణ ప్రజల తీర్పు నవంబర్ 30న ఈవీఎంలలో నిక్షిప్తమైతే అధికార పీఠం ఎవరిదో డిసెంబర్ 3న తేలిపోతుందన్నమాట. ఇంతకీ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు ఎలా ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుందా? బీజేపీ సంగతి ఏంటి అన్నదే ఇప్పుడు అందరిలోనూ చర్చకు వస్తున్న అంశం. అయితే హంగు వస్తుందని, అధికారం తమదే అని బీజేపీ పెద్దలు ఇప్పటికే బాహాటంగా ప్రకటించారు. హంగు వస్తే బీజేపీకి అధికారం ఎలా దక్కుతుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందని, కానీ అధికారం మాత్రం బీజేపీదేనని బిఎల్ సంతోష్ లాంటి నేతలు చెప్పడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ మాటలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో ఒకవేళ నిజంగానే తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు పదవులను ఎరవేసి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సన్నాహాలేమైనా చేసిందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర తరహా తెలంగాణలో కూడా అవసరమైతే కేసీఆర్ని దించేసి హరీష్ రావుని సీఎంని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడమో, ఇలా ఏం చేసైనా సరే తెలంగాణ గడ్డపై ఈసారి కాషాయ జెండా రెపరెపలాడించాలన్న ప్లాన్లో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ఈసారి అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే పేరుకే తెలంగాణలో ప్రతిపక్షం, కానీ ఆ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్లోకి దూకేశారు. అంతర్గత కుమ్ములాటలే పార్టీకి పెను శాపం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా చాలా మంది సీనియర్లు ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారు. గెలిచే అవకాశమున్నా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నేతలే గండికొట్టే అవకాశాలున్నాయి. బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో బలపడిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత చప్పబడిపోయింది. మళ్లీ ఆ ఊపు బీజేపీకి రావడం అంత తేలిక కాదు. అయితే బీజేపీ గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలను గట్టిగా టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనేలా దాదాపు సగం సీట్ల వరకు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు కూడా గ్రేటర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖాముఖి పోరు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాను రాను రాజకీయం పోలరైజ్ అవుతోంది. బీజేపీ చేతికి అందివచ్చిన అవకాశాన్ని నేలపాలు చేసుకుందని ఇప్పటికే రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు ఆ పార్టీపై పెను ప్రభావాన్ని చూపాయి. దానికి తోడు నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ సతమతమవుతోంది. బీజేపీలోని పాత కాపులు, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ఇటీవల పలువురు సీనియర్లు కమలాన్ని వీడారు. ఈ కారణాలన్నింటితో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. ఇంకోవైపు కమలం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలపరిచిన బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి దించడంతో బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈసారి తెలంగాణలో పార్టీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కమ్యూనిస్టులు, తెలంగాణ జనసమితి, వైఎస్ఆర్టీపీ, టీడీపీ, బీఎస్పీ, జనసేన, కేఏపాల్, ప్రజాశాంతి పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి.
వీళ్లు చీల్చే ఓట్లే గెలుపోటములను ఖరారు చేయబోతున్నాయి. ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పోటీ చెయ్యని స్థానాల్లో ఎవరికి మద్దతిస్తారనే దానిపైన క్లారిటీ లేదు. మొన్నటి వరకు కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం గురించి చర్చలు మంథనాలు జరిగినా పలు సమీకరణాల రీత్యా అది ఆగిపోయింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్తో వెళ్తున్నారు. మిగతా పార్టీలు నామమాత్రంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. చాలా రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. షర్మిల పార్టీ పరిస్థితి ఏమిటో షర్మిలకు అర్థం కావడం లేదు. ఎన్నికల్లో నిలబడితే వచ్చే 1-2% ఓట్లతో రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ముగిసిపోతుంది. ఏపీలోనూ ఏమీ చెయ్యలేరు. పాలేరులో పోటీ చేస్తే 3% ఓట్లు కూడా రావన్న అంచనాలు ఉన్నాయి. అందుకే షర్మిల తన రాజకీయ భవిష్యత్తుకు కంటిన్యూషన్ ఉండాలంటే కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి సైలెంట్గా ఉండడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఎలాగైనా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీలకు చావో రేవో కావడంతో ఈ రెండు పార్టీలు అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పాలనా పగ్గాలు చేపట్టి 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేసిందా? ఈసారి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మళ్లీ గద్దెనెక్కిస్తారా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటదు అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే స్థానాలను సొంతం చేసుకుంటుందా అంటే అది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇక మొన్నటి వరకు దూకుడుగా ముందుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో 3వ స్థానానికి పడిపోయింది. ఈ సమయంలో బీజేపీ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుందా? బీఆర్ఎస్ను బీజేపీ ధీటుగా ఎదుర్కొంటుందా? వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందా అంటే అది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. బీజేపీ మళ్లీ పట్టు సాధించడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ బీజేపీ ఆశ మాత్రం ఒకటే, అదే హంగ్ రావడం. హంగ్ వస్తే చాలు ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తోంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల సమరానికి రెడీ అవుతుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని రకరకాల వ్యూహాలతో బీఆర్ఎస్కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు గాను 3 విడతలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. లోక్సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న క్రమంలో బీజేపీలోని ముఖ్య నేతలను బరిలోకి దింపాలని రాష్ట్ర జాతీయ నాయకత్వాలు ఆలోచిస్తున్నాయి. సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పోటీ చేసే చోట బీజేపీ నుంచి మంచి పేరున్న నాయకులను బరిలోకి దించాలని ఆలోచనలో అధినాయకత్వం ఉంది. ఏది ఏమైనా దూకుడు పెంచుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో వారిని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులను ఎన్నికల బరిలోకి దింపాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరి బీజేపీ చేసే ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయి? వచ్చే ఎన్నికల్లో బీజేపీ పట్టు దక్కించుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా అయోమయంలో గందరగోళంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. రాష్ట్రంలో అధికారమే లక్ష్యం అంటూ గత 2 ఏళ్లుగా అనూహ్య దూకుడు ప్రదర్శించి ఆ తర్వాత అంతే అనూహ్యంగా చతికిలబడింది.
తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపే అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణ తమ పార్టీ ప్రత్యేకతలుగా చెప్పుకునే బీజేపీ వాటికి తిలోదకాలిచ్చేసి తెలంగాణలో అధికారమే లక్ష్యమంటూ గెలుపు గుర్రమైతే చాలు లాగేయండి అంటూ అందుకోసం ఎక్కడా ఎన్నడూ లేని విధంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సరే, తెలంగాణలో బీజేపీ గూటికి ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు కూడా వచ్చి చేరారు. అధికార పార్టీతో విభేదించి ఆ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావించి పార్టీలో చేరారు. అయితే బీజేపీలో తొలి నుంచి ఉన్నవారికి, కొత్తగా వచ్చి చేరిన వారికి మధ్య అంతరం మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ వచ్చింది. అది రాష్ట్రంలో బీజేపీ బలంగా భావిస్తున్న పరిస్థితిని కేవలం వాపు మాత్రమేనని తేల్చేసింది. బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం నుంచి తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని బీజేపీ విభేదాలు భగ్గుమన్నాయి. అసలు తెలంగాణలో బండి సంజయ్ సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని బీజేపీ శ్రేణులే చెబుతాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు బండి సంజయ్ పార్టీని నడిపే విధానంతో వచ్చిన పొరపొచ్చాల కారణంగానే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కనీసం 10 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు సాధిస్తే మిగతా చోట్ల ఓ 10 గెలిచినా హంగు వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు కమలనాథులు. నవంబర్ 30వ తేదీన జరగబోయే ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా ప్రత్యేకించి ఢిల్లీ నుంచి మంగళవారం వచ్చారు. బహిరంగ సభ తర్వాత సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో బీజేపీలోని ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ నియోజకవర్గాలు గెలవాల్సిందే అని స్పష్టంగా చెప్పారట. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా నమ్ముతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల సరళిని గమనించినా అమిత్ షా చెప్పిన దాంట్లో లాజిక్ ఉందని అనిపిస్తుంది. కాబట్టి గ్రేటర్లో గెలుపుపై గట్టి పట్టుతో పనిచేయాలని కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్తో పాటు సీనియర్ నేతలకు స్పష్టంగా చెప్పారట. మరి గతంలో కార్పొరేషన్ ఎన్నికల తరహాలో బలాన్ని గనుక సొంతం చేసుకుంటే బీజేపీకి గ్రేటర్లో 10 సీట్లు గెలవడం పెద్ద కష్టం కాదన్నమాట పరిశీలకుల నోట వినిపిస్తోంది. బండి సంజయ్ను స్టార్ క్యాంపెయినర్గా బరిలోకి దించితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ను ప్రచార అస్త్రంగా వాడుకుంటే బీజేపీకి కొన్ని సీట్లు రావడం పెద్ద కష్టం కాదన్నమాట రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఒకవేళ కమలనాథులు కలగంటున్నట్లు హంగ్ వస్తే తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఏక్నాథ్ షిండే తరహాలో బీఆర్ఎస్ను చీల్చేస్తారా, లేదంటే టీ కాంగ్రెస్కు ఫిట్టింగ్ పెడతారా? రాజకీయ పరమపద సోపాన పట్టంలో నిచ్చెన ఎక్కేదెవరు, దెబ్బ పడేది ఎవరికి అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఇది ఈవాల్టి స్పాట్లైట్. నమస్తే.